కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతా హీ భాగీదార్, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. ఈ స్వచ్ఛతా హీ సేవ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే. అందుకు మనం ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి. ముఖ్యంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా నేను శుభ్రంగా ఉండడంతో పాటు మన పరిసరాలను పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలి. ప్రతి సంవత్సరము 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఏ రాష్ట్రంలోనైనా ఏ గ్రామంలోనైనా అపరిశుభ్రంగా ఉన్నా లేదా పరిశుభ్రంగా ఉన్నా అక్కడి రాష్ట్రం మరియు ఆ గ్రామాలదే బాధ్యత అవుతుంది. 15 రోజుల పాటు జరిపే ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పాల్గొనాలి. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు వాడే ప్లాస్టిక్ ను సంపూర్ణంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. గాలి కాలుష్యం కాకుండా ఇంకా మన పరిసరాల్లో మొక్కలు నాటాలి. మన పరిసరాలలో చెత్తను వేయరాదు. మనం చేసే ఈ చిన్న తప్పుతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుంది. కనుక నేను అనే నుండి మనం అనే వరకు అందరూ కూడా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర భారత ప్రభుత్వం పిలుపునిస్తుంది. అందులో భాగంగానే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి, చైర్పర్సన్ లలితా సోమిరెడ్డిల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుండి ప్రజలకు తెలిసే విధంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవ గురించి కమిషనర్ తో పాటు చైర్పర్సన్ వివరించడం జరిగింది. ప్రతిజ్ఞ అందరు ప్లెడ్జ్ ఫోటో తీసుకోండి. పరిశుభ్రత ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలుగన్నారు. అది ఒక్క స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. మహాత్మా గాంధీజీ భారత మాత దాస్య శృంఖలాలు త్రెంచి ఇప్పటి మన ప్రధాన కర్తవ్యం అశుభ్రతను తొలగించి భారత మాతకు సేవ చేయటమే. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నమస్కారం. భారత ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి వరకు జరుగుతుంది. మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో 10 గ్రామాలు, పాత మున్సిపాలిటీతో పాటు 5 గ్రామాలు కూడా ఇప్పుడు కలిసి మున్సిపాలిటీగా పెద్ద మున్సిపాలిటీ అయింది. ప్రజాప్రతినిధులు, సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 15 రోజుల ప్రోగ్రాంలో అందరూ పాల్గొని పరిశుభ్రంగా ఉంచాలి. మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు చూడాలి. మేడం చెప్పినట్టు ప్లాస్టిక్ కూడా వాడకుండా, వినియోగించకుండా ప్రజలలో అవగాహన చేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరము కలిసి ఈ పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో ఈ పరిశుభ్రత గురించి ప్రభుత్వము ఈ పనిని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలి. మరి గ్రామాలలో మరి ఇప్పుడు మన 5 ఊళ్ళు కూడా మన తెల్లాపూర్ మున్సిపాలిటీకి విలీనమైనవి కాబట్టి ప్రతి గ్రామాలలో, ప్రతి వార్డులలో కౌన్సిలర్లు, మరి ప్రజాప్రతినిధులు మరి ప్రతి ఒక్కరి బాధ్యతగా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా అనుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొనాలని. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఖచ్చితంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనమందరం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనమే ఆరోగ్యంగా ఉండడం కాదు, మన చుట్టుముట్టు ఉన్న పరిసరాలు, మరి మన ఊరులు, మన మున్సిపాలిటీలు, గ్రామాలు ప్రతి ఒక్కటి కూడా పరిశుభ్రంగా కనిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటారని మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం
ఇంకా ముందుకు వెళ్తుంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. వాళ్లల్లో, ఊర్లలో, గ్రామాల్లో ప్రతి ఒక్క చోట ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. కాబట్టి అందరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరందరూ ముందుకొచ్చిండ్రు. అందరికీ స్వాగతం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఏమంటే పరిశుభ్రంగా మన భారతదేశాన్ని ఉంచాలి. అట్లనే మన తెల్లాపూర్లో ఉన్న మనం అందరం కూడా ప్లాస్టిక్ ని, ముఖ్యంగా ప్లాస్టిక్ మహమ్మారిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిరోధించి ఈ స్వచ్ఛతలో భాగంగా దాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఎట్లయినా సరే ఆ యొక్క ఈ ప్లాస్టిక్ మహమ్మారిని మనందరం కలిసి నిర్మూలించాలి. దానికి ప్రతిరోజు మనము కూరగాయలు దేనికి కానీ, లేకుంటే వేరే వస్తువులు దేనికి కానీ మనము మన సంచులను పట్టుకొని పోవాలి, బ్యాగులు తీసుకొని పోవాలి. జూట్ బ్యాగులు ఉపయోగించాలి, లేకుంటే క్లాత్ బ్యాగులు ఉపయోగించాలి. చికెన్లు దేనికి కానీ ప్లాస్టిక్ కవర్ ఇవ్వవా అని అడుగుతాం మనం. అట్లా కాకుండా మనము ఒక బాక్స్ తీసుకొని పోవాలి. ఏదైనా ఫంక్షన్లు అయితే విస్తరాకులు ఇప్పుడు అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే ప్లాస్టిక్, అది లేనిదే మనమైతే ఉండట్లేదు అసలు. దానిలో విషపూరితమైనటువంటి ఆ ప్లాస్టిక్ మనం దాన్ని ఆహారంగా సేకరిస్తున్నాం. తప్పకుండా మనందరం కలిసి ఈ ప్లాస్టిక్ లో ఈ ఏదైతే ప్లాస్టిక్ ని నిర్మూలించడానికి దీనిలో ముఖ్యంగా తీసుకొని రావాలి స్వచ్ఛత అనేది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో. అదే కాకుండా మన చిన్నారులు ఎవరైతే ఉన్నారో పాఠశాలల్లో, ముఖ్యంగా మా స్వచ్ఛంద సంస్థ తరపున వివిధ పాఠశాలల్లో కూడా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు కానీ, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ కానీ నిర్వహిస్తున్నాం. ఈ తెల్లాపూర్లోనే కాకుండా మన హైదరాబాద్, తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మనందరి భాగస్వామ్యంతో ఈ యొక్క అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కమిషనర్ గారికి థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అగైన్.